వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో పర్మిషన్ లేకుండా సారా షాపులు నడుపుతూ ఉంటే మనం నోటీస్కి ఎందుకు రాలేదు? ఒక మామూలు ఆడపిల్ల వాటిని బద్దలు కొట్టినట్లు పేపర్లో పడే వరకు మనకు తెలిసి రాలేదంటే ఇట్ ఈస్ అ షేమ్ ఆన్ అవర్ పార్ట్. వెంటనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి నోటీస్ సర్వ్ చేయండి. రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న సారా షాపులన్నింటినీ క్లోజ్ చేయించండి. వాటి వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే లెక్క చేయొద్దు. టేక్ ఇమిడియట్ యాక్షన్. అడకటింటికి పచ్చిసాటికి పనికొచ్చే ఆడాలతో మీ 6 రౌడీల్ని అదరగొట్టించిందా? అవ్వా, అడవి దున్నపోతుల్లాంటి ఈయన్ని ఒక్క ప్లేస్ కూడా వదిలిపెట్టకుండా బాధేసిందయ్యా ఎస్పీ. పాడిగేదెల్లా లచ్చల క్యాచ్ నా చేతిలో కుమ్మరిచ్చే నా సారా షాపుల్ని దిక్కు మొక్కు లేనట్టుగా ముహించేసిందయ్యా. శాబాస్ శాబాస్. అదయ్యా ఎస్పీ ఆడదంటే. దాన్ని అసలు వదిలిపెట్టండి సార్. వదిలిపెట్టదా? గట్టిగా పట్టుకోదాని కాళ్ళు. ఎల్లండ్రా శాతగాని సన్నాసులారా, డ్రైనేజ్ గోతులో పడి చావండి. పడే ఎస్పీ, ఆ పిల్లని మన పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్పిస్తే ఎట్టుంటదంట? పాపనేడు, డోంట్ జోక్. జోక్ కాదు, నిజంగా నువ్వు నా స్నేహితుడివే కనుకైతే నీ పవర్ ఉపయోగించి దాని పొగరు అనగొట్టు. లేకపోతే నువ్వు కానిస్టేబుల్ డ్రెస్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండగా నేను కారు ఆపి అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమేనే వేల్పో అనే పద్యం పాడాల్సి వస్తుంది. ఫిట్టింగ్ పెట్టిన బాపి నీడు నన్ను బతుకునేవాడు. ఇన్స్పెక్టర్ సురేష్. మిస్టర్ సురేష్. ఎస్ సార్. భువనగిరిలో తీవ్రవాదులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్జెంటుగా నువ్వు గణపతి వెళ్లి రైడ్ చేయండి. ఓకే సార్. ఎవరు? నేనే నీ మొగుణ్ణి. బావా ఎలా ఉన్నా? మంచిగున్నా. నేను గణపతి పని మీద పక్క ఊరు వెళ్తున్నాం. వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, లేదా రేపు పొద్దునే వస్తాం. బావా నన్ను కూడా తీసుకుపోవా? మేము వెళ్తున్నది మినిస్టర్ గారి బందోబస్తుకి. జల్దీ రావాలే. అబ్బా, ఆవిడెవరో నాకు తెలియదు కదా. నువ్వు వెళ్ళి లక్ష్మి. రమ్మంటుంటే. లక్ష్మి, ఏంది ఇట్లొచ్చినావు? అగో సప్పుడు చేయవు. ఏమైంది? అరే మొగ్గారు, నువ్వు చెప్పరాదు. ఏం లేదండి, లక్ష్మి నేను ప్రేమించుకున్న సంగతి మీకు తెలుసు కదా. మా నాన్నమ్మ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. పైగా ఎస్పీ కూతురు చేసుకోమని ఒకటే గొడవ. నాకేమీ ఇష్టం లేదు. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందా రమ్మంటే లక్ష్మి భయపడుతుంది. మరి ఆడపోరి భయపడక నువ్వు రమ్మనగానే ఊరికొచ్చే సంకనికి దాది. నాడిమిట్లో పెద్ద మనిషి ఉండాలే. మా నాన్నేమో మూర్ఖుడు, ఆ ఎస్పీ ఏమో దుర్మార్గుడు. మాకింకెవరున్నారు చెప్పండి? అరే ఏం ప్రేమించుకున్నారయ్యా? నాకు సమాజ్ కాదు. ప్రేమించుకోవడం అంటే పార్కులు పోయి పాటలు పాడు, సినిమాలు చూడు కాదు. కలేజా ఉండాలే. పెద్దోళ్ళు గడబడి చేస్తే పారిపోయి పెళ్లి చేసుకునేది మగతనం కాదు. ఈడనే ఉండి పెళ్లి చేసుకుంటే గది మగతనం. గోపోరి, ఈ పోరడంటే నీకు ఇష్టమే కదా. బస్ సాయంత్రం గుళ్ళో పుస్తలు కట్టేస్తే ఖతం. బేఫికర్ గా ఉండండి, నేనున్నా. పోలీసు తర్వాత సహనం ఉండాలయ్యా. నీకు చెరిపేయడంలో పెద్ద పేరు కదా. సాక్ష్యం జరిపేస్తారు, నిజాన్ని జరిపేస్తారు, శీలాన్ని చెరిపేస్తారు. అంచాక మా పుత్రరత్నం ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకుని నాకు నోరు రావట్లేదు. అర్థమైంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఆడది చెప్పే మొట్టమొదటి డైలాగ్ ఇదేనే. రా
ఏమీ అడ్డమైనదానా? యారు దాసినవి నా చెల్లిను చెప్పు. కళ్ళు కనిపిస్తే లేవు. నేనెవరిని ఎరికేనా? ఇన్స్పెక్టర్ సురేష్ పెండ్లాన్ని. ఈ బద్మాష్ గాల్ ఈ పిల్లని జబర్దస్తిగా తెస్తే ఇడిపించుకుని తీసుకుపోతున్నా. సమझ में आए कुछ? దాసలే. అరే హట్. దా. నమస్తే పెద్ద సారు. అసలు ముచ్చటేమైందంటే మా లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చి ఖరాబు చేయడానికి చూసిండ్రు. కానీ టైంకి నేను వచ్చినా అవు ఈ బద్మాస్ గాలను లోపలేసి బొక్కలేరు కొట్టు. గప్పుడైనా బుద్ధి వస్తుంది. డెఫినెట్లీ. వీళ్ళిద్దరిని కూడా వ్యాన్లో ఎక్కించండి. ఎలక పిల్లకి బోని పెడితే ఏనుగు పిల్ల పడిందా? కొర్రమేనకి ఎర పెడితే సొర్ర చేప తగిలిందా? ఒక్క దెబ్బకి 2 కోకలు రెపరెపరెపరెపలు ఆడిపోయినట్టయ్యా. ఎస్పీ అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో నీ అబ్బా. ఎస్పీ ఈ దెబ్బతో మా కిరణ్ గారికి లవ్ షాకు, ఆ సురేష్ గారికి పెళ్ళాన్ షాకు. గుండమ్మ కంపెనీ లేడీస్ హాజర్. గుండమ్మ కంపెనీ లేడీస్ హాజర్. గుండమ్మ కంపెనీ లేడీస్ హాజర్. పోలీస్ రైడింగ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి సభ్య సమాజం తలవంచుకునేలా జీవిస్తున్న ఈ వేశ్యల గురించి వాద ప్రతివాదం అనవసరం. వీళ్ళకి యథాప్రకారం జరిమానా విధించవలసిందిగా కోరుతున్నాను. నీ పేరు? నీ పేరేమిటో చెప్పు. కొత్త కేసులేండి. నీ బతుకుల మన్నుపోయ్యా. ఈ పోరి ముఖం చూసి మాట్లాడు. అరే నీ బిడ్డ లెక్కనున్నది. ఈ పోరి కేసు గీసానికి నీ నోరట్లొచ్చిందియా? చూడమ్మా, ఇది కోర్టు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కుదరదు. కావాలంటే నీ తరఫున మాట్లాడడానికి వకీలు పెట్టుకో. యువర్ ఆనర్, వీళ్ళిద్దరి కేసుల్ని నేను టేకప్ చేస్తున్నాను. పోతే అమ్ములు అనే నా క్లయింట్ పల్లెటూరు పిల్ల కనుక నిజం చెప్పడం తప్ప లౌక్యం తెలీదు కనుక కోర్టు వారు ఆమె మాటల్ని సహృదయంతో మన్నించవలసిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. చూడమ్మా, నువ్వు గుండమ్మ కంపెనీకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? కొంతమంది బద్మాష్ గాలికి పోరిని ఎత్తుకుపోతుండ్రని తెలిసి ఆడికి పోయినా. నువ్వు ఆ పిల్లని కాపాడటానికి. అది నీ తల్లా, చెల్లా, అక్క, ఆడపడచా? మనిషిని కాపాడడానికి బంధుత్వమే అక్కర్లేదు మై డియర్ లెర్నెడ్ ఫ్రెండ్. మనిషి అయితే చాలు. అంత సామాజిక స్పృహన్న మనిషి అయితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా. అయ్యగారు వచ్చేదాకా అమాస, పోలీసులు వచ్చేదాకా మానం పోకుండా ఉంటాయి. ఇగో మా ఊర్లో లేకదోడ కాలేరైతే కట్టినా మళ్ళీ నాకు దానికి సుట్టనికి ఉందా చెప్పవు?
యువర్ ఆనర్, రంకు నేర్చింది బొంకు నెరవదా అని ఈ ముద్దాయి కట్టుకథలు చెప్పి కోర్టు వారిని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ఈ పద్ధతిని ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ మీద ఆరోపించబడిన నేరం రుజువు కాకముందే గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు పతిత వేశ్య అనే మాటల్ని పదే పదే సంబోధించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అబ్జెక్షన్ సస్టైన్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. అమ్ములని ఈ పిల్లకి గుండమ్మ కంపెనీతో సంబంధాలున్నాయని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ప్రూవ్ ఇట్. వాళ్ళిద్దరూ నీకు తెలుసా? ఆ లక్ష్మి 3 నెలలుగా గుండమ్మ కంపెనీలో నా పర్మనెంట్ ఖాతా. అమ్ములు మొన్న ఈ మధ్యనే లింక్ అయిందండి. డోంట్ టాక్ నాన్సెన్స్. అమ్ములంటే ఎవరనుకున్నావు? ఆవిడ బాధ్యత గల ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్య. ఆ మాట నేను అన్నానండి. మా సిఐ గారు ఎప్పుడు నైట్ డ్యూటీలు చేస్తుంటారు, వయసులో ఉన్న నా సంగతి పట్టించుకోరు అని నా మీద పడిందండి. ఎంతైనా మగ పురుషుని కదండి, సరే అన్నాను. బజార్లో అందరి ముందు బట్టి ఒక్కళ్ళకి తనినా నీకు సిగ్గుసరం లేదురా? మీ తరఫున మాట్లాడుతున్నారుగా? మాట్లాడుతున్నారు కానీ నాతోనే పండుకున్నది అని గుడాసొంటి కోట్లు అబద్ధం ఆడుతుంటే కడుపు పండుగ సార్. ఇప్పుడు అమ్ముల్ని అరెస్ట్ చేసిన ఎస్పీ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. ఎస్పీ గారు, ఒక్కసారి ఆమె వైపు చూడండి. ఆమె కళ్ళల్లో తను తప్పు చేయలేదన్న ధైర్యం, తన మీద పడ్డ నింద మాసిపోతుందన్న అపారమైన నమ్మకం కనిపిస్తున్నాయి. బై వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం. మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ పాడిన పాట. నేను ఒక ఫాదర్నే. ఆ అమ్మాయి నా కూతురు లాంటిది కాబట్టి నేను చూసిన నిజం అబద్ధమైతే ఎంత బాగుండేది. ఆ గదిలోకి నేను వెళ్లేసరికి మిలాడ్, ఇట్ వాస్ ఎ షాక్ ఆఫ్ మై లైఫ్. సత్తిగాడితో వీళ్లు తల్లిబడిలో నగ్నంగా పడుకున్న పసిపిల్లల్లా, శోభనం గదిలో మొగుడుతో ఉన్న జంట పెళ్లి కూతుళ్ళ. మై గాడ్! నేను అదే అన్నాను. ఆ పిల్లని చేయబట్టి లాగుతున్న ఎస్ఐతో, స్టాప్ ఇట్, ఆ పిల్లని జాకెట్ తొడుక్కోనివ్వండి అని ఐ రిక్వెస్టెడ్ హిమ్. ఒక క్షణం స్వార్థంగా ఆలోచించాను. ఆఫ్టర్ ఆల్ నా సబార్డినేట్ వైఫ్, వదిలేద్దామా అని. హౌ కెన్ ఐ? వెంటనే నా డ్యూటీ గుర్తొచ్చింది. ఆ స్థితిలో ఆమె కాదు, నా కన్న కూతురున్న అరెస్ట్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ డిసిప్లిన్డ్ అండ్ ప్రిన్సిపల్డ్ పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? లేదు సార్, చెప్పనీకి ఏం లేదు. కానీ మీ అందరికీ ఒక్కసారి దండం పెట్టాలనుంది. సీతమ్మవారి కాలంలో కోర్టులు లేకపోబట్టి ఆమె పతివ్రత అయింది. లేకుంటే ఆమెను కూడా గుండమ్మ కంపెనీ నుంచి పట్టుకొచ్చినమని అనేటోళ్ళు సార్. ఈడున్న పెద్దలంతా కలిసి నా బతుకుల నిప్పులు పోసి నన్ను బజారు దాన్ని చేసిండ్రు. కాకి బట్టలు కట్టుకున్న గీ పెద్ద మనిషి కన్న బిడ్డ అన్న గా నోటితోనే నన్ను లంచారు. ఒక ఆడదాని ఇజ్జత్ దీనికి ఇంత పెద్ద కోట్లు కావాలా సార్? ఇంతమంది చదువుకున్న వాళ్ళు కావాలా సార్? ఇన్ని అబద్ధాలు కావాలా? ఎంత డ్రామా కావాలా? వద్దు సారు, వద్దు. మీ చదువుకోద్దంటాం, మీ సంస్కారానికి వద్దంటాం, మీ నాగరికతకు వద్దంటాం, మీ న్యాయానికి వద్దంటాం, మీ న్యాయానికి వద్దంటాం. చెల్లెమ్మా, ఇల్లు చెల్లి ఇప్పుడు గుర్తుకొచ్చారా? ఏ జన్మలో అది ఏ నోములు నోచుకుందో. ఆ అమ్ములమ్మ దయ వల్ల బతికి బయటపడింది. ఆ తల్లి దయ లేకపోతే ఇవాళ నీకు చెల్లే లేదురా.
త్రాస్తుడా